హలో గాయ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఈరోజు అయితే మన ఇంట్లో సమ్మక్కల మినీ పండుగ. చలో గాయ్స్, ఇది మా ఇంటి ఉప్పలమ్మ తల్లి. ఈడవునా ఈరోజు కొబ్బరికాయ కొడుతున్నాం. ఒక్క పోకనే నువ్వునా? ఎదురు కోలు గాటాలు కొట్టమ్మా. నేను కళ్ళు సేమ్ మోనాలిసా కళ్ళు లెక్క కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంట్లోకి లెట్స్ గో. మంచిగా శివ కోడి రెడీగా ఉంది తెగడానికి. గ్లాస్లో పోయాది. సరే అనే పోసేది మంచిగా మంచిగా కుదురు మొత్తం చుట్టూరుగా. ఇంకా అయిపోయినా గాడ పెట్టే గొట్టంతో అయ్యి అల్ల కిరికిచ్చెయ్యి. మీకే సిలకలాది గట్టు వల్లో కన్నేపల్లి జంగలిలో మావనజీ దగ్గర పెట్టి కొడుకులందరూ చూడేద్దామా తెల్లా సిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం జారు జారు గంటో జాతర బోదా మప్పిస్తా
ఎదురు కోలు గాటాలు ఓహో ఈ జడిది తీస్తేనే కోసుడు రైట్ 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 పోయిగా పట్టు కత్తే ఎన్ని ఎత్తవా అనే అల్లయ్య ఇది కొత్త బత్తారా ఏం కదా వచ్చేది బట్టలు ఉన్నాయి కానీ జనగలట్టుదేవురా జ్వరం వచ్చినప్పుడు బాగుంది చిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిగాలు లేమేమిలే గాయస్ మేమైతే కోడిని పోయబోతున్నాం చెల్లనాడు నువ్వు నేను కాదు నువ్వే పోస్తాను చెప్పినావు డాడీ గాయస్ మా నాన్న అయితే ఊరికి వెళ్ళి ఇంకా రాలేడు వచ్చేలోపు ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇప్పుడు దాన్ని కొయ్యాలి ఎవరు కొత్తారా నువ్వు కొత్తావా నేను కొత్తావా నువ్వు కొత్తా నేను కొత్తా అనుకున్నావు కలిసి వస్తారా ఇక్కడ నిన్న నువ్వేమని చెప్పినావు డాడీ రేపు నేను కూసా అన్నది ట్రై చేద్దాం ఎట్లా అట్లా మనమైతే ఎప్పుడు కొయ్యనికి రాదు మనకి ఫస్ట్ టైం ఇది ట్రై చేద్దాం పా 8 అవుతుంది అప్పుడే 8 అయిపోతుంది కోయా రే కోయ్ కోయ్ కోయా అడగాలి ఏంటిది కత్తి కడదురా నా అవ్వ కత్తి వరకు చెప్తా కత్తి అడిగి కదలేదు అంత బూడి ఉంది నుంచి సాఫీసు రాపోయింది మనకు పెద్దది పోతాడా నాడు సంపత్ నువ్వేమంటే ఇప్పటికి 10 నిమిషాలు అవుతుంది దాని చోటు తల్లాడబట్టి నువ్వు పోతురా కానీ నా గొయ్యొత్త నీకన్నా మంచిగా గొద్దు నేను ఇప్పుడు చేత విక్టర్ గానా సాఫలైతే మాట్లాడతా అయితే అయిపోయింది ఇప్పుడు పీసెస్ అయితే కొడుతున్నాడు సంపత్ 1/2 అవర్ తల్లాడాడు దాంతో ఎట్లుంది అబ్బా ఎక్స్పీరియన్స్ అందుకే పనికి వస్తాడు ఇంతసేపటి దాకా తల్లాడిండు దేవుళ్ళు ఈరోజు మేము పెట్టుకున్నాం సమ్మక్క సారక్క అంటే గాయస్ ఎట్లా అంటే ఇది మేడారం అనేది 2 yearsకి ఒకసారి పోతారు కాకపోతే మధ్యలో 1 year గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ రోజు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు జాతర ఉన్నట్టు అంటే 2 yearsకి ఒకసారి ప్రతి 3 days జాతర ఉంటుంది ఈసారి ఓట్లే కాబట్టి ఇంట్లో ఇట్లా వేసుకుంటాం అన్నట్టు ఎదురు పండుగ అంటారు దీన్ని సమ్మక్కకి ఎదురు పండుగ ఇది సమ్మక్కల పున్నం రోజు వెనస్డే రోజు చేస్తారు ఈరోజు అయితే మేము ఇట్లా చేసుకున్నాము మీలో ఎంతమంది సమ్మక్కకి ఇట్లా చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి గాయస్ మీద ప్రతి ఇయర్ మేడారం అయితే ఖచ్చితంగా పోతాం నేను ఆడిపోతేనే పుట్టిందట అప్పటి నుండి తెలంగాణ గడ్డ మీద మేడారం జాతర బాగుంటుంది దూపైతుంది సార్ మార్నింగ్ 10కో ఏమో తిన్నాం అన్న ఇప్పుడు 9 అవుతుంది మార్నింగ్ 10కి కొంచెం తిన్నాం అడుగునా తినప్పుడు తినాలి ఫుల్ ఆకలి అవుతుంది ఫస్ట్ తినాలి గట్టిగా తినాలి ఇప్పుడు చలో గాయస్ చికెన్ కొయ్యమంటే నాన్న తల పడుకుంటా కోసినాడు నాకు వీడియో పెడతాను నేను హెల్ప్ చేసిన మంచిగా కావి హెల్ప్ చేసింది కొంచెం అంటే ఏంది నా మెత్త అట్టిటి కోసుడు పెట్టింది చేసిన మీరు ఎట్లా అట్లా ఇప్పుడైతే థమ్స్అప్ తాగుతున్నాడు ఎవరన్నా ఖాళీ కడుపుతో థమ్స్అప్ తాగుతారు ఆల్కహాల్ తాగొద్దు అసలు ఆల్కహాల్ తాగొద్దంటే కడుపులో పోతుంది కొంచెం మళ్ళీ వాటర్ పోతే ఇంకా గాబర్ కూర అయితే లేదు ఇంకా ఇప్పుడే వేసినా నేను థమ్స్అప్ ఇవ్వడం వచ్చిన నేనైతే థమ్స్అప్ అవాయిడ్ చేసిన సంపత్ ప్రేమ పోసిందని తాగుతున్నా ఇగో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా
ఈ దేవతలు కదా ఈ వెనక పెట్టిన కొమ్మలేమో ఎదురులంక అంటారు. అంటే మేడారంలో ఈ చెట్లని దేవునితో పోలుస్తారు అన్నట్టు. ఈ ఎదురులంకని మేడారం మొత్తం ఇవే ఉంటాయి ఎదురులంక. అమ్మవారికి శాఖ మందు ఓసి. ఈ 2 కొబ్బరికాయలు తల్లి పిల్ల అన్నట్టు. ఈ కొబ్బరికాయలు ఈ ముద్దలు బెల్లం ముద్దలు, ఇవి బంగారం ముద్దలు అంటారు వీటిని. ఇది ఒకటి ఉంది, అది అరకిలే అడిగితే అసలు దొరకలే గాయస్ మా ఊర్లో. ఇవే తెచ్చినాం ఇక. అంటే తల్లి ఒకటి పిల్ల ఒకటి అన్నట్టు అమ్మవారు. 2 దీపాలు, ఇద్దరి తల్లిది పిల్లది, కుంకుమ పసుపు. ఇక మా అమ్మ చూద్దరు గైస్. హాయ్ గైస్ అనే అనే హాయ్ గాయస్. ఓ వండుడు అయితే అయిపోయింది. ఏమంటారు అమ్మ దీన్ని? పడి పెడుతున్నావా? ప్రసాదం అయితే దేవుళ్ళకి పెడుతుంది. ఇట్లా ప్రసాదం పెట్టినాక ఆ కొబ్బరికాయలు తీసి మళ్ళీ అవే కొబ్బరికాయలు అమ్మవారికి కొడతారు. గ్యాస్ కదే అబ్బా. ఏ జల జల జంపన్న నది దాపున కంప్లీట్. పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి గాయ్స్. ఇగో తింటున్నాం ఫైనల్లీ. టైం 11:30 అవుతుంది.